కృష్ణ సినీ జీవితం శుభం సీనుకు చేరుకుందని, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో విడుదలైనటువంటి నెంబర్ 1 చిత్రం మళ్లీ ఆయనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్ర విజయానికి ముఖ్య కారకులు దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి. ఆయన కృష్ణ అభిమాని కూడా. కృష్ణలోని మైనస్ పాయింట్స్ను కవర్ చేసి ఆయనకు సరికొత్త ఇమేజ్ను ఏర్పడే రీతిలో ఈ చిత్రాన్ని మలిచారు. అభిమానులు కృష్ణను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా వారి ఊహలకు రూపకల్పనగా నెంబర్ 1 చిత్రాన్ని రూపొందించారు కృష్ణారెడ్డి. కాస్ట్యూమ్స్, లుక్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా అన్ని విషయాల్లో కూడా కుర్ర కృష్ణను చూపించారు. ఒక్కసారిగా వయసు తగ్గిపోయి 25 ఏళ్ల యువకునిగా మారిపోయిన కృష్ణను తెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేవు. హీరో కృష్ణ నటించిన గత చిత్రాలకు భిన్నంగా నెంబర్ 1 చిత్రాన్ని తీస్తానని ముందే ప్రకటించిన కృష్ణారెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు. కృష్ణ ఓ సీన్లో వాడిన డ్రెస్ మరో సీన్లో వాడలేదంటే ఆయన లుక్, కాస్ట్యూమ్స్ విషయంలో కృష్ణారెడ్డి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఊహించుకోవచ్చు. కృష్ణను విభిన్నంగా చూపించడమే కాకుండా ఆయనతో అర్జునుడు, ఛత్రపతి శివాజీ, చార్లీ చాప్లిన్, రోమన్ యోధుడు, రాజు, నిగ్రో గెటప్స్ వేయించారు కృష్ణారెడ్డి. ఈ చిత్రానికి నెంబర్ 1 అని టైటిల్ పెట్టినప్పుడు కృష్ణ నెంబర్ 1 హీరోనా అని విమర్శించిన వారు కూడా ఉన్నారు. కానీ సినిమా చూశాక ఎవ్వరూ మాట్లాడలేదు. కృష్ణ సరసన సౌందర్య తొలిసారిగా నటించారు. ఈ సినిమాలోనే కోట శ్రీనివాసరావుతో పాటుగా మహేష్ ఆనంద్ కూడా విలన్గా నటించారు. సాడిస్ట్ విలన్ పాత్ర అది. ముఖ్యంగా మహేష్ ఆనంద్ బ్రహ్మానందంపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను తెగ నవ్వించాయి. 1994 సంక్రాంతి చిత్రాలలో నెంబర్ 1 విజేతగా నిలిచింది. ఈ సినిమాకు వారం రోజుల ముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు, వారం తర్వాత కింగ్ నాగార్జున నటించిన గోవిందా గోవిందా చిత్రాలు విడుదలయ్యాయి. ఆ 2 చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించడంతో నెంబర్ 1 దూసుకుపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.